ఏంటి మంగా ఇది? ఈ రాక్షసి ఫోటో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మొక్క మిగలకుండా ఊడ్చి అవతల పారేయండి. ఇప్పుడే దీని విషయం అటో ఇటో తేల్చేస్తాను. ఒసే స్వర్ణ, వాళ్ళ ప్రాణాలతో వీళ్ళ ప్రాణాలతో చెలగాటమాడి మమ్మల్ని దుఃఖంలో ముంచి చంపద్దు. నీ కోరికేమిటో, అసలు నువ్వేం ఆశిస్తున్నావో చెప్పు. ఇప్పుడే నా ముందుకొచ్చి చెప్పు. కావాలంటే ఒక్కసారి మా అందరి ప్రాణాలు తీసుకో. ఆనందంగా మా ప్రాణాలన్నీ నీకు అర్పించేస్తాం. మా చావు నీ కళ్ళు చల్లబరుస్తాయనుకుంటే అలాగే చేస్తాం. రావే, రా. ఏయ్ స్వర్ణ, నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మమ్మల్ని కష్టపెట్టడం కాదే. ఇప్పుడే ఈ క్షణమే రావాలి. నువ్వా నేనా తేల్చుకోవాలి. రా. మంగమ్మ ఎవరికి భయపడదు, దేనికి ఎవరికి తగ్గదు. రా. నీ కోరిక ఏదైనా సంతోషంగా ఇస్తాను. నా బిడ్డల్ని నా ముందు చిత్రహింసలు పెట్టడం కాదు. రావే, రా. నిజంగా నీ భర్త మీద నీకు ప్రేమ మమకారం ఉంటే, నీ బిడ్డ మీద మమకారం ఉంటే రా. మంగా, ఏంటి ఆవేశం? పిలిస్తే వస్తుందా? రావలసిందే, వచ్చి తీరాల్సిందే. అది దెయ్యమైతే నేను కొరివి దెయ్యాన్ని, అది రాక్షసి అయితే నేను బ్రహ్మ రాక్షసిని. అది కాదు, దాని తల్లో జేజమ్మైనా దిగి రావాల్సిందే. లేదా మళ్ళీ ఈ పక్కకి తొంగి చూడని ప్రమాణం చేసి వెళ్ళాలి. రావే, రా. మంగా, తనని రమ్మని పిలుస్తూ నువ్వు రాక్షసులా మారిపోతావేంటి? అరుపులు గావు కేకలు వేసే వయసానిది. గుండెలు అవిసిపోతాయి. అరిస్తే ఆరోగ్యం పాడవుతుందే గాని తను వస్తుందో చెప్పు. అవును పిన్ని గారు, అది ఈసారి ఎవరి మీదకైనా వచ్చినప్పుడు మళ్ళీ రావడమా? దానికి అవకాశం ఇవ్వనుగాక ఇవ్వను. నా పిలుపుకే రాకపోతే మిగతా వాళ్ళ పిలుపుకి ఎలా వస్తుంది? రావే, రా. నువ్వు నిజంగా మంచిదానివైతే నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి వచ్చి తీరాలి. కక్ష కట్టిన దానివే అయితే నీకు నచ్చిన శిక్ష ఎవరికి విధించదలుచుకుంటే అది విధించడానికైనా నువ్వు రావాలి. నువ్విలా పిలిస్తే ఎందుకు వస్తావు? నిన్నెలా రప్పించాలో నాకు బాగా తెలుసు. మంగా, దూరంగా జరగండి, దగ్గరికి రావద్దు. నేను నా ఇంటి కోడలిగా కోరుకున్నది సీతని, కానీ నా మనవణ్ణి ప్రేమించాను అన్నావు. వాడు ప్రేమించాడని చెప్తే వాడి మీద ప్రేమతో, సీత చెల్లెలే కదా అనే నమ్మకంతో కుదరదు అని అనలేకపోయాను. కానీ అటు ఆ కుటుంబానికి ఇటు ఈ కుటుంబానికి బతికినంత కాలం మనశ్శాంతి లేకుండా, కంటి మీద కునుకు లేకుండా చేసావు కదే. ఇప్పుడు చచ్చిపోయి కూడా కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తున్నావు. ఇవాళే తేలిపోవాలి. ఆత్మైనా అంతమైపోవాలి, లేదా నేనైనా చావాలి. మంగా, అవునండి, నా ప్రాణాలతోనైనా నీకు ఆత్మశాంతి కలిగి మరో ప్రాణి జోలికి పోకుండా ఉండాలి.
రా, ఎదురుగా వస్తావా, నా పీక కోసేసుకోమంటావా? పిన్ని గారు, ఆగండి. ముందు మన మీద నుంచి ఆ గ్లాస్ తీసేయ్ మంగా. పిన్ని గారు, వద్దు అమ్మ పిన్ని గారు. వద్దమ్మా రా, మంగా, నా మాట విను. అమ్మా గ్రాని నా మాట విను మంగా. వదలండి. ఎవరు దగ్గరకు రావద్దు. మందాల్ని నాకు గుర్తు చేయకండి. చేసినా నేను అస్సలాగను. ఈ రోజు తాడో పేడో తేల్చుకొని తీరాల్సిందే. ఏమే, రా, వస్తావా, చావనా? గ్రాని అమ్మమ్మ గారు, నన్ను క్షమించమ్మా. ఏమండి, స్వర్ణ! స్వర్ణ! నువ్వు సఖీ! సావిత్రి! సావిత్రి! మన స్వర్ణ బతికే ఉందిరా. అది బతికే ఉందమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు, అదే ఏమిటిదంతా? స్వర్ణ బతికుందని నీకు తెలుసన్నమాట. మరి ఆత్మ దెయ్యం అనే నాటకం ఏమిటి? చనిపోయింది ఎలా బతికొస్తుంది? చెప్పు. క్షమించండి అమ్మమ్మ గారు. అసలు ఏం జరిగిందంటే, అక్క, నన్ను చెప్పనే. అమ్మమ్మ, ఆ రోజు గుడిమెట్లెక్కాను. ఇదమ్మమ్మ జరిగింది. అంత అబద్ధం. అవును, పచ్చి అబద్ధం. మేము దాన్ని కొండ మీద నుంచి నెట్టడం అబద్ధం. ఈ కథ అబద్ధం. అంతా కల్పించి చెప్తుంది సీత. అబద్ధం అన్నావంటే పళ్ళు రాల్తాయి. అప్పుడు కూడా మీరు ఇలా అంటారని నేను చెప్పలేదు. అబద్ధం కాకపోతే, ఇదంతా నీ రచన కాకపోతే
ఆ శవం ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ బతికెలా వచ్చింది? మమ్మల్ని బ్యాట్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకుని సత్యదేవత సత్యదేవత అని ఒక ప్లాన్ వేశారు ఈ అక్క చెల్లెళ్ళు. ముఖం పగిలిపోతుంది. ఏంటి మొహం పగిలేది? మేము నెడితే చావాల్సిందిగా. శవం ఇప్పుడు బతికి ఎలా వచ్చింది? వస్తుంది. దాని ఆయుష్ గట్టిది కాబట్టి, సాకేతో కలిసి బ్రతకాలని రాసుంది కాబట్టి. అమ్మమ్మ గారు, మీకు గుర్తుందా? స్వర్ణ మెట్లెక్కి వెళ్ళాక వీళ్ళిద్దరు మనందరికి ప్రసాదం తెచ్చిపెట్టారు. అందులో మత్తు కలిపారు. అందుకే మీరందరూ కలిసి నిద్రపోయారు. గుడి నుంచి ప్రసాదం తీసుకొచ్చాను, కనీసం ఇదైనా తినండి. గుర్తుంది. వీళ్ళు ప్రసాదాలు తెచ్చి దొంగ నాటకాలు మొదలు పెడితే వీళ్ళకింత మంచి బుద్ధి ఎక్కడదా అని నాకు అనుమానం కలిగింది. నేను ఆ ప్రసాదం తినలేదు. కాసేపు నిద్ర నటించాను అంతే. అంతలో ఎప్పుడు వెళ్లారో వెళ్ళి నంగనాచులాగా వచ్చి పడుకున్నారు. నాకు అనుమానం వచ్చి లేచి బయటికి వెళ్ళాను. ఆ మెట్లు మొత్తం ఎక్కి వెళ్ళాను. సత్యదేవత గుడి దగ్గరికి వెళ్ళాను, కానీ అక్కడ స్వర్ణ లేదు. చుట్టుపక్కల అంతా వెతికాను. స్వర్ణ ఏమైంది అని గట్టిగా అరిచాను. చివరికి స్వర్ణ ఒక చెట్టుకి వేలాడుతూ నాకు కనిపించింది. ఆ దేవుడి దయ ఉండి అదే సమయానికి ఆ కోయి వాళ్ళు అక్కడికి రావడం వల్ల వాళ్ళ సహాయంతో స్వర్ణని కాపాడుకోగలిగాను. అంతా కల్పితం కాకపోతే? మేం మత్తుమందు కలపలేదు, మాయా చేయలేదు. నాటకం మంచి ట్విస్టులతోనే తయారు చేసావు. షటప్ షటప్. వదినని పూర్తిగా చెప్పనివ్వు. కల్పితము కథ అన్నావంటే నీ గొంతులో గాజు పెంకు గుచ్చేస్తా. జాగ్రత్త. వదినా, నువ్వు చెప్పు, ఏం జరిగిందో. ఏంటి ఆవిడ చెప్పేది? శవం ఎక్కడదో చెప్పమనండి, అంతా అదే బయట పడేస్తుంది. ఆయుష్ గట్టిదైతే శవం ఎక్కడదో అది కూడా చెప్తాను, వినండి. ఒక అనాథ శవాన్ని దహనం చేయడానికి వచ్చిన వాళ్లే ఆ కోయవాళ్ళు. దిక్కు మొక్కు లేనమ్మాయి కడుపు నొప్పితో బాధపడుతూ భరించలేక ఎక్కడో దూకి చనిపోయింది. వాళ్ళు దహనం చేయబోతుండగా వీళ్ళు స్వర్ణని నెట్టేయడం చూశాను. నేను వెళ్లేసరికి స్వర్ణ స్పృహలో లేదు. ఆ అమ్మాయి శవంతోనే ఈ నాటకం మొత్తాన్ని ఆడాను. ఆ కోయ వాళ్ళకి సాయం చేయమని, స్వర్ణని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని వాళ్ళని వేడుకున్నాను. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే. చంపేస్తా నిన్ను. అగు, రారా. వదులు. 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 చంపేస్తా నిన్ను. రేయ్, చంపితే నువ్వు జైలుకి వెళ్తావురా. వాళ్ళని చంపి నువ్వెందుకురా పాప మూట కట్టుకోవటం? శిక్ష అనుభవించాల్సింది వాళ్ళు. వాళ్ళంత తేలిగ్గా సుఖంగా చావకూడదురా. చట్టం న్యాయం వాళ్లకు విధించాల్సిన శిక్ష విధిస్తుంది. తప్పించుకున్నా దేవుడు వదలడు. ఈ దయ్యాల్ని వదలదు. రేయ్, నా మాట వినరా? సాకేత్, ఆగరా. వాళ్ళ సంగతి నేను తేలుస్తాను. ఏ శిక్ష విధించాలో నేను నిర్ణయిస్తాను. కానీ దానికన్నా ముందు నాకు మరో విషయం తెలియాలిరా. వాళ్ళకన్నా పెద్ద తప్పు ఈ అక్క చెల్లెళ్ళు చేశారు. ఎందుకు చేశారో తెలియాలి.
ఎందుకు మనల్ని మోసం చేశారో తెలియాలి. అసలు ఇంత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో చెప్పాలి. చెప్పవేం సీత, ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచావు? మిమ్మల్ని మోసం చేయాలని దాచలేదు, వాళ్ళ నోటితోనే నిజం చెప్పించాలని దాచాను. వాళ్ళు నిజం చెప్పినా చెప్పకపోయినా నువ్వు చెప్పకపోవడం తప్పు సీత. కాదు, తప్పు కానే కాదు అమ్మమ్మ గారు. సమర్థించుకోకు సీత. అమ్మమ్మ గారు, ఇది సమర్థన కాదు, వాస్తవం. వాస్తవం దాచి సమర్థన కాదు అంటావేంటి? స్వర్ణ చచ్చిపోయిందని అందరం అంతలా కుమిలిపోతుంటే, మానసికంగా సాకేత్ నలిగిపోతుంటే, వాడు తాగుబోతైపోతుంటే నిజం దాస్తావా? నువ్వు అలా ఎలా మనసు దిటవు చేసుకోగలిగావు? నువ్వు నేను మెచ్చిన సీతవేనా? నాకు నచ్చిన సీతవేనా? నువ్వు దయ్యం నాటకాలు అట్టమేమిటే? నువ్వేనా మరెవరైనా? ఏంటే, ఎందుకే ఇంత పెద్ద విషయాన్ని దాచావు? వాళ్ళ చేత నిజం చెప్పించడానికి ఎంత నరకం అనుభవించాల్సి వచ్చింది. ఇవాళ చూడు ఏం జరిగిందో, ఎంత నరకం అనుభవించాల్సి వచ్చిందో. అప్పుడే చెప్పుంటే వీళ్ళ అంతు ఆ క్షణంలోనే తేల్చేసుండేదాన్ని, ముష్టెత్తుకొని తిరిగేలా చేసుండేదాన్ని. దాచాల్సిన కర్మ నీకెందుకు వచ్చిందో చెప్పు. చెప్పు సీత. కర్మ కాదు, మోసము కాదమ్మమ్మ గారు. నిజంగా నిజాన్ని వాళ్లతోనే చెప్పించాలని. అందుకు ఒక కారణం ఉంది. అప్పుడు స్వర్ణ ఉన్న పరిస్థితి వేరు. దాని మాట మీద మీలో ఎవ్వరికీ నమ్మకం లేదు. కట్టుకున్నవాడు, కన్నవాళ్ళు మీరంతా దాన్ని అసహించుకుంటున్నారు. దాని ప్రార్థన, వాదన, విన్నపం ఎవరు విశ్వాసంలోకి తీసుకునే పరిస్థితిలో లేరు. ఈ రాక్షసులదే అప్పర్ హ్యాండ్ గా ఉంది. సాకేత్ కూడా తెలిసి చేశాడో తెలియక చేశాడో ఈ హంసకి వంత పాడాడు. సహజీవనం అన్నదాకా వచ్చాడు. స్వర్ణ ఎంత తాపత్రయపడుతుందో అంతకి రెట్టింపుగా వీళ్ళంతా ఏడిపించారు. మంచిది కాదని వరుసగా దాని మీద నిందలు మోపారు. ఆఖరికి అది చనిపోయిందన్నాక నేను మార్పుని నమ్మానని, ముందు తెలియజేయలేకపోయానని తను బాధలో బయటపడ్డాడే కాని, అది మోకాళ్ల మీద మెట్లెక్కుతుంటే మౌనంగా ఉన్నాడే కాని, వద్దు నువ్వు శ్రమ పడద్దు, నేను నిన్ను నమ్ముతున్నాను అని దీన్ని వెనక్కి తీసుకొచ్చాడా? అసలు స్వర్ణని గెలిపించాలని సాకేత్కి ఆలోచన కలిగిందా? లేదు. స్వర్ణ ప్రయత్నాల్ని చెడగొట్టి దాన్ని ఈ హంస చెడ్డదాన్ని చేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలిగారు? ఒక్కసారి కాదు, 1కి 10 సార్లు వీళ్ళు దీన్ని దుర్మార్గురాల్లాగా చిత్రించారు. కానీ తను ఒక్కసారి కూడా దాన్ని సమర్థించలేదు. సాకేత్ చెయ్యెత్తాడే గాని నువ్వలా చేసేదానివి కాదు స్వర్ణ అని కన్నీళ్లు తుడిచి చేరదీశాడా? ఆదరించి ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడా? చెప్పు సాకేత్, చెప్పు. నాది తప్పే. అప్పటి తన ప్రవర్తన. వద్దు సాకేత్, అదే ఆ అభిప్రాయం నీలో నుంచి పోలేదనే ఇప్పుడు ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో వీళ్ళు హత్య ప్రయత్నం చేశారు అని అది బయటపడి చెప్పినా, నేను చెప్పినా అవన్నీ పిచ్చి అబద్ధాలని అంటారనే భయంతో, అది మారిందన్న పూర్తి విశ్వాసం మీలో లేదనే నేను ఆ విషయాన్ని దాచాను. తన మార్పు శాశ్వతం కావాలనే నేను అలా ప్రవర్తించాను దినా. దాని మీద ప్రేమ జీవితకాలం నీకుండాలనే నేను ఈ నిజాన్ని దాచాను. వాడు దాన్ని నమ్మట్లేదని దాచానంటున్నావు. మరి నా దగ్గర దాచావు. ఎందుకు దాచావు?